మనమంతా సిద్ధపడుతున్నాం. మీరంతా తలలు వంచి ఏకీభవించవలసిందిగా మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రార్థనాపూర్వకంగా ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. దేవుడు తన కృపచేత మీ అందరికీ తన ఉన్నతమైన మహిమను అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడును అత్యున్నత సింహాసనముపై ఆసీనుడు అయిన నా ప్రియ తండ్రి, ఘనుడా, మీ పరిశుద్ధ గణనామమునకు మహిమను, ఘనతను, ప్రభావమును ఆరోపిస్తూ ఉన్నాను. ఈ దినం మరలా ఈ రీతిగా వర్తమానము వినుటకు, మిమ్మును స్తుతించుటకు మీ బిడ్డలమైన మాకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు మహిమను ఆరోపిస్తున్నాను. దేవా, వాక్యం వింటున్న నీ బిడ్డలందరూ నిశ్చయముగా దీవించబడుదురుగాక. మీ మాట యొక్క శక్తి, మీ మాట యొక్క ప్రభావం నీ బిడ్డలలో మెండుగా కలుగు చేసి ఆశీర్వదించమని నీ దాసుడనైనా నా నోట మీ మాటలు ఉంచమని వేడుకొనొచ్చు. ఈ చెప్పబడుతున్న వర్తమానాలు అనేక మంది ఆత్మీయ బిడ్డలకును, సంఘ నాయకులకును, సంఘములో బాధ్యతలు వహిస్తున్న సంఘ పెద్దలకు ప్రయోజనకరముగా, ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా మార్చి విశ్వాసమందు స్థిరపరిచి బలపరిచి మీ మహిమ కలిగిన రాజ్యానికి ఆయుత్తపరచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం. ముందుగా మనమంతా ఒక చక్కని పాట పాడుకుంటూ ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును నిండు మనసుతో స్తుతించి ఘనపరుద్దాం. ఆనంద కీర్తనల పాటల పుస్తకంలో వర్ణని కందని యేసు అనే పాట మనమంతా కలిసి పాడుచు ప్రభువుని నిండు మనస్సుతో స్తుతిద్దాం. దేవుడు మన స్తుతుల మీద ఆసీనుడై ఉండును గాక. ఆమేన్. వర్ణన కందని నీకేనా వందనము, వందనము నీకేనా, వందనము, వందనము. వందనము నీకేనా, వందనము, వందనము నీకేనా,
వందనము. అందరూ వర్ణన కందని నీకే నా వందనము. వర్ణన కందని నీకే నా వందనము. వందనము నీకే నా వందనము. వందనము నీకే నా వందనము. స్తోత్రం. గ్లోరీ. ఆమేన్. నీ ప్రేమ నేనేల మరతూ నీ ప్రేమ వర్ణింతునా. నీ ప్రేమ నేనేల మరతూ నీ ప్రేమ వర్ణింతునా. దానిలో తుయేతు నే గ్రహించి దానిలో తుయేతు నే గ్రహించి నీ ప్రాణ త్యాగము నే తాళంచి నీ ప్రాణ త్యాగము నే తాళంచి వందనము నీకే నా వందనము. వర్ణన కందని నీకే నా వందనము. వర్ణన కందని నీకే నా వందనము. వందనము నీకే నా వందనము. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ. ఆమేన్. సర్వకృపానిధి నీవే సర్వాధిపతియును నీవే. సర్వకృపానిధి నీవే యేసయ్యా. సర్వాధిపతియును నీవే. సంఘానికి శిరస్సు నీవే. సంఘానికి శిరస్సు నీవే. నా సంగీత సాహిత్యము నీవే. నా సంగీత సాహిత్యము నీవే. వందనము నీకే నా వందనము. వర్ణన కందని నీకే నా వందనము. వర్ణన కందని నీకే నా వందనము. వందనము నీకే నా వందనము. ఆమేన్. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మృతి వచ్చెనే ఒకని నుండి కృప వచ్చెనే నీలో నుండి యేసయ్యా. మృతి వచ్చెనే ఒకని నుండి కృప వచ్చెనే నీలో నుండి. కృషిలే కని కృప రక్షించెను. కృషిలే కని కృప రక్షించెను. కృతజ్ఞతార్పణలర్పింతును. కృతజ్ఞతార్పణలర్పింతును. వందనము నీకే నా వందనము. వందనము నీకే నా వందనము. వర్ణన కందని నీకే నా
వందనము వర్ణన కందని నీకే నా వందనము వందనము నీకే నా వందనము. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ. నిండు మనసుతో ప్రభువుని స్తుతించే సమయం ఉదయకాలపు స్తుతి నైవేద్యం. తండ్రి అయిన దేవునికే, కుమారుడైన దేవునికే, ఆ తండ్రి అయిన దేవునికే, కుమారుడైన దేవునికే, పరిశుద్ధాత్మ దేవునికే, పరిశుద్ధాత్మ దేవునికే వందన వందన వందనము, వందన వందన వందనము, వందనము నీకే నా వందనము, వందనము నీకే నా వందనము. వర్ణన కందని నీకే నా వందనము, వర్ణన కందని నీకే నా వందనము, వందనము నీకే నా వందనము, వందనము నీకే నా వందనము. గ్లోరీ. గ్లోరీ. స్తుతిగానాల వారసుడా, స్తుతిగానాల వారసుడా, స్తుతిగానాల వారసుడా, స్తుతిగానాల వారసుడా, స్తుతిగానాల వారసుడా. జీవింతును నీ నీడలో, జీవింతును నీ నీడలో, జీవింతును నీ నీడలో. జీవింతును నిత్యము నీ నీడలో, జీవింతును నిత్యము నీ నీడలో. యేసయ్యా వందనము నీకే నా వందనము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులైన మీకు మరొకసారి ఈ ఉదయకాలం ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్ములను ఆశీర్వదించునుగాక. ప్రియులరా, ఈ ఉదయకాలం మరి ఒక చక్కని అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఒక చక్కని మాట పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నేను ధ్యానించి ఉన్నాను. అది మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది అని నేను తలంచుచున్నాను. చాలా
ప్రాముఖ్యమైన విషయం మనం ధ్యానించబోతున్నాం. నేటి సమాజానికి, నేటి క్రైస్తవ విశ్వాస జీవితానికి, నేటి పరిచారకులకు అనగా దేవుని దాసులకు కూడా ఇది ఒకంత ఆశీర్వాదాన్ని, మరలా వారి ఆత్మీయ ఉనికిని తెలియచెప్పే అద్భుతమైన సందేశముగా నేను భావిస్తున్నాను. గనుక ప్రియులారా, ఈరోజు కొద్ది మాటలు మనం దేవుని లేఖనాలలో విందాం. గత దినం అబ్రహాము యొక్క బలిపీఠములు అనే అంశముని మనం ధ్యానించాము కదూ. అబ్రహాము ప్రార్థన బలిపీఠం కట్టారని, అబ్రహాము సహవాసపు బలిపీఠం కట్టారని, అబ్రహాము సమర్పణ బలిపీఠం కట్టారని లేఖనాలలో మనం చదువుతూ వచ్చాం. వాస్తవమే ప్రియులారా, మనము అట్టి ఆధ్యాత్మిక అనుభవాలు కలిగిన వారమైతే అబ్రహాము వలె అన్ని విషయాలలో మనం వర్ధిల్లి ఆశీర్వదించబడతాం. ఈరోజు మరొక గొప్ప వ్యక్తిని మీకు నేను పరిచయం చేయాలని ఆశిస్తున్నాను. పాత నిబంధన గ్రంథపు పరిశుద్ధులందరి జీవిత విధానం మనకు విశ్వాసాన్ని పెంపొందింపచేసే గొప్ప అనుభవముతో కూడినదై ఉంది. అందుకే మనం పాత నిబంధనను, క్రొత్త నిబంధనను లేఖనములో చదువుతున్నప్పుడు చరిత్ర గ్రంథాలలో వ్రాయబడిన పరిశుద్ధుల యొక్క జీవితాలు మనకెన్నో ఆధ్యాత్మిక పాఠాలు నేర్పుతూ ఉంటాయి. వారి జీవితంలో ఓటమే కావచ్చు, వారి జీవితంలో గెలుపే కావచ్చు, వారి జీవిత ఆశీర్వాదపు అనుభవాలే కావచ్చు, నేటి తరమైన మనకు ఒక గొప్ప మార్గదర్శకత్వాన్ని నేర్పిస్తూ వస్తాయి. ఈ లాక్డౌన్ వేళలలో ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాం. మేబీ ఈ నెలాఖరు వరకు ఈ లాక్డౌన్ పరిపూర్ణంగా తీసివేయబడవచ్చు. జూన్ మొదటి వారం నుండి మరలా మందిరాలు కూడా పునఃప్రారంభించబడతాయన్న విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను. నిశ్చయంగా జూన్ మాసపు మొదటి వారం నుండి దేవుడు మరలా మందిరాలలో ఆరాధన జరిగించునుగాక. ఆమేన్. విశ్వసిద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రభు యొక్క కృపను తలంచుచు ప్రభువుకు అప్పగించుకుందాం. ఈరోజు ఒక మంచి వర్తమానమును మనం వినబోతున్నాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24, 26 వచనాల వరకు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలపు పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడను అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. 27వ వాక్యం. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తుని విడిచిపోయెను. స్తోత్రము కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులారా, ఈ దినం మోషే జీవితపు అనుభవాలను కొన్నిటిని మనం నేర్చుకుందాం. గత దినం అబ్రహాము జీవితం, బలిపీఠముల యొక్క ఆశీర్వాదం మనకు బోధించాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ దినం మోషే చరిత్ర మనందరికీ సుపరిచయమైనది. అమ్రాము, యోకెబెదు వారి సంతానములో జన్మించిన వాడే మోషే. అహరోను, మోషే, మిర్యాము వారి సంతతి. ఈ స్థలములో లేఖనము చెప్తుంది, మోషే పెద్దవాడైనప్పుడు, అంటే బాల్యదశంతా ఎక్కడుంది అనంటే చరిత్ర మనకు బోధిస్తుంది. వారు రాజు శిశువులను చంపమని ఆజ్ఞ జారీ చేసినప్పుడు అతడు సుందరుడై ఉండుట చూచి అతనిని 3 నెలలు దాచిపెట్టి ఓ జమ్ము పెట్టెకు కీలు పూసి నైలు నదిలో మోషేని విడిచిపెట్టారు. మోషే ఆ నైలు నది ప్రవాహానికి ఆ పెట్టె కొట్టుకొని పోతూ ఐగుప్తు రాజు ఫరో యొక్క కుమార్తె స్నానము చేయు కొనల దగ్గర ఆగగా
ఆ బాలుడు సుందరుడై ఉండుట చూసి అతడు నీటిలో తనకు దొరికాడు కాబట్టి నీటిలో నుంచి తీయబడ్డాడు, మోషే అని పేరు పెట్టి ఆ స్థలములో అతనిని పెంచటం జరిగింది. మోషే జీవితం 3 ఘట్టాలుగా వాక్యం చెప్తుంది. మొదటి 40 సంవత్సరాలు ఐగుప్తులో ఫరో కుమార్తె యొక్క కుమారునిగా ఉన్నాడు. రెండవ 40 సంవత్సరాలు తన మామ అయిన ఇత్రో మందను మేపుతూ అక్కడ గడిపాడు. ఆఖరి 40 సంవత్సరాలు ఐగుప్తు నుండి ఇశ్రాయేలీలను విడిపించి వాగ్దాత దేశానికి నడిపించుటకు ప్రయాణమై వెళ్ళాడు. 120 సంవత్సరాల ఆయువుతో మోషే జీవించినట్లు బైబిల్ మనకు బోధిస్తుంది. అయితే ప్రియులారా, 40 సంవత్సరాలు వచ్చాయి, మోషే పెద్దవాడయ్యాడు. ఇందులో నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్న మాట ఏమిటంటే, అతడు ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. మోషేని గురించి వ్రాయబడిన మాట. అప్పటికే 40 సంవత్సరాలు ఐగుప్తులో ఫరో కుమార్తె కుమారునిగా గుర్తింపు తెచ్చుకున్న మోషే పెద్దవాడై ఇప్పుడు ఈ అల్పకాలము యొక్క పాప భోగం అనుభవించుట కంటే దేవుని బిడ్డలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచుకొని అక్కడి నుండి బయలుదేరుటకు ఇష్టపడ్డాడు. ప్రియులారా, మనం గమనిస్తే వాక్యాన్ని బట్టి మోషే ఐగుప్తులోనే ఉండి ఉంటే తన ఉనికి, తన పేరు, తన ప్రతిష్ట వేరుగా ఉండేది. కానీ దానిని అల్పకాల పాప భోగము అని ఎంచాడు. శాశ్వతుడును నిత్య నివాసియు మార్పు లేని రాజ్య స్థాపకుడైన దేవుని పిల్లలు దేవునితో ఉండుట మేలని ఎంచి మోషే దేవుని చెంతకు రావుటకు ఇష్టపడ్డాడు. నేను అనుకుంటాను, మోషే ఐగుప్తులో ఉండుంటే ఫరో తరువాత రాజ్య పరిపాలన వచ్చి ఉండేది. మోషేకి రాజ్యభవనంలో గొప్ప స్థితి ఉండేది. అదియుగాక అతడు పేరు ప్రఖ్యాతులు గాంచిన వాడై పరిపాలన చేస్తుండేవాడు. ఒకవేళ ఐగుప్తులోనే మరణించి ఉంటే అతనికి జ్ఞాపకార్థముగా అతని పక్షమున ఒక పెద్ద పిరమిడ్ కట్టి రాబోయే తరాలకు మోజెస్ అనే ఒక గుర్తింపునిచ్చి ఉండేవారు. అయితే మోషే వాటిని ఎన్నుకోలా. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ వాక్యపు ఆధారాన్ని బట్టి మోషే తీర్మానములో 2 అంశాలు మనం గుర్తించాలి. ఈరోజు జాగ్రత్తగా విందాం దేవుని వాక్యాన్ని. మోషే తీర్మానములో 2 అంశాలు. ఒకటేమిటంటే కొన్నిటిని ద్వేషిస్తున్నాడు, మరొకటి ఏమిటంటే కొన్నిటిని ఎన్నుకుంటున్నాడు. కొన్నిటిని, ఒకదానిని ద్వేషిస్తున్నాడు, ఒకదానిని ఎన్నుకుంటున్నాడు. ఏమిటది? ఎన్నుకున్నది ఏమిటి? క్రీస్తు నిమిత్తము కలుగు నింద, శ్రమ కోరుకుంటున్నాడు. ఐగుప్తు ధనము, సుఖభోగములతో కూడిన రాజరికము, వందలాది మంది సైనికులు, కాలు కింద పెట్టిన కాలు పైన పెట్టిన పరిచర్య చేసే పరిచారకులను వదులుకుంటున్నాడు. మోషే పెద్దవాడయ్యాడు. ఈ మాటను మీరు గమనించాలి. చిన్నపిల్లవాడు కాదు, అనుభవ జ్ఞానము కలిగిన వాడయ్యాడు. ఏది ఉత్తమము, ఏది శ్రేష్టము. మోషే అక్కడ శ్రమను మాత్రమే కాదు కానీ ఎన్నుకుంది, ఆ శ్రమ వెనుక ఉన్న పరలోక నివాసమును, జీవ కిరీటమును, నిత్య నగరమును, పరిశుద్ధ దేవుని ప్రకాశమానమైన ఆ సన్నిధిని అతడు ఎన్నుకుంటున్నాడు. అందుకే మోషే గొప్ప నాయకత్వము కలిగిన వాడై ప్రజలను నడిపించగలిగాడు. ప్రియులారా, ఈ దినం
నేను మీకు జ్ఞాపకం చేసే ఒక ఆలోచనాత్మకరమైన మాట ఏమిటంటే, నేటి క్రైస్తవ సమాజము కానివ్వండి, నేటి సంఘ నాయకులు కానివ్వండి, ఎన్నుకొనాల్సిన వెన్నుకోట్ల ద్వేషించాల్సిన వాటిని ఎన్నుకుంటున్నారు. ఈరోజు వయసు బెదుగుతుంది కదా, కొంచెమన్న దైవిక జ్ఞానముతో పనిచేయాలి సేవకులు. నాకు అక్కడ చదువుతున్నప్పుడు ఐగుప్తు ధనము కంటే, ఇప్పుడు మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తానండి. మీకు మోటార్ బైక్ ఉంది, ఏసీ కారు ఉంది, బాగా ఏసీ వచ్చే ఆడి కారు మీకుంది, ఒక రాయల్ ఎన్ఫీల్డ్ కూడా ఉంది. అది వేసవి కాలం, విపరీతమైన ఎండ. మీరు దేన్ని కోరుకుంటారు? దీనిలో ప్రయాణించడానికి ఇష్టపడతారు? మీరు ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా అయినా పెట్రోల్ కొట్టించుకోవచ్చు, హాయిగా చల్లగా కారులో పోదాం అని కోరుకుంటారు. మరి ఈయనేమిటి? రాజ్యం ఉంది, సుఖం ఉంది, సౌఖ్యం ఉంది, ధనం ఉంది, బంగారం ఉంది, పనివారు ఉన్నారు, ఫరో ఉన్నాడు, అక్కడ ఫరో కుమార్తె ఉంది, అంగరంగ వైభవముగా ఉన్న ఆ అనుభవాలు ఉన్నప్పటికీ వాటిని కాదని శ్రమను ఎన్నుకుంటున్నాడంటే మోషే ఎలాంటి వాడో ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఈరోజు నా ప్రియమైన సహోదరులారా, సంఘ నాయకత్వం అంటే సుఖభోగాలు అనుభవించేది కాదు. ఈ రోజున ఏ దైవజనుని నోట చూడనివ్వండి, ఎన్నుకొనాల్సింది ఎన్నుకొనకుండా ద్వేషించాల్సింది ఎన్నుకుంటున్నాం. ప్రతి వాని నోట ధనం ధనం. ప్రియమైన సహోదరులారా, ప్రతి దైవజనుడు శ్రమ పడాలి. ఆ శ్రమ ఉన్న మహిమ నీవు పొందునట్లు మోషే వలె నీవు కూడా ఒక మంచి తీర్మానానికి వచ్చిన దైవజనుడివై విశ్వాసివై ఉండాలి. సుఖభోగాలు, లగ్జరీ లైఫ్లు. ఈయనేమో 20 లక్షల కారు కొంటే ఇంకొక ఆయన 30 లక్షల కారు కొంటారు. మా దైవజనులు, ఆత్మీయ తండ్రి, మమ్మలను ఈ పరిచర్యలో ప్రోత్సహించిన దైవజనులు ఎస్తన్న గారు ఏ విధముగానైతే ప్రారంభించారో అదే విధంగా ముగించాడు. హంగు లేదు, ఆర్భాటం లేదు, బాడీ గార్డ్స్ అసలు లేరు. ఆలోచన చేయండి, నేటి సమాజం ఎటు వెళ్తుంది? క్రీస్తు మన కొరకు శ్రమపడి అనేకులము శ్రమలు అనుభవించి ఆయన రాజ్యానికి వెళ్ళాలని వాక్యం చెప్తుంటే, ఈ రోజున ఎన్నుకొనాల్సినవి ఎన్నుకొనకుండా మనం ఏం చేస్తున్నామో తెలుసా? ద్వేషించవలసిన వాటిని ఎన్నుకుంటున్నాం. నా ప్రియమైన సహోదరులారా, చేతులు జోడించి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఇది నిష్ఠ కలిగి పరిశుద్ధతతో దేవుని పనిని కొనసాగించే సమయం. మోషే తీర్మానం మోషేని పిచ్చివాడు అనుకుందామా? కాదే. మోషే ఐగుప్తు సకల విద్యలలో ప్రావీణ్యత కలిగిన వాడు. మరి ఎందుకు మరి ఇలాంటి ప్రక్రియను ఎన్నుకున్నాడు? మోషేకి ఒక సత్యం తెలుసు. తిమోతి పత్రికలో నేను దాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం నుండి 12వ వచనం వరకు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. 6వ వచనం కూడా జ్ఞాపకం చేసుకుందాం. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది. మీరు అండర్లైన్ చేసుకోవాల్సిన మాట ఇదే, 7వ మాట, 7వ వాక్యం. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమయుండి వాటితో తృప్తి పొందియుందుము. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. దైవజనుడా, నీవైతే
వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. ఆమేన్. ఈ రోజున మనం దేనిని సంపాదించాలి? దేనిని ద్వేషించాలి? 100కి 90 మంది దైవజనుల యొక్క కాన్సెప్ట్ ధనం. ధనం ధనమును సంపాదించుకునే నిమిత్తమే పరిచర్య. నీతిలే. ఎవరో చిన్న చిన్న సేవకులు వీధి తిరిగి, ముత్తగా సేవకులు రిటైర్డ్ అయి కూడా వారి జీవితాలలో ఉద్యోగ వ్యవస్థ నుంచి రిటైర్డ్ అయిపోయి వీధి తిరిగి ఒక 10 ఆత్మలను సంపాదించుకొని ఒక చిన్న రూములో ప్రార్థన చేసుకుంటే వాళ్ళ ఆత్మలను దొంగిలించే దొంగలు. నీతి లేదు. ఎందుకు? వీళ్ళంటే ధనము కొరకు. ఇంకొంతమంది దైవ సేవకులు ఉంటారు, ఎవరికో పుడతారు ఆ విశ్వాసులు, నేను తండ్రిని చెప్పుకుంటాడు ఈయన. ఈ లోకంలోకి ఏమి తీసుకురాలా? ఏమి తీసుకెళ్ళం? ఒక దైవజనుడు అవాయిడ్ చేయవలసింది ధనం. ఆ ధనము కొరకు ఈ రోజున ప్రాకులాడుతూ విచ్చలవిడిగా సేవ చేయటం అనేది ఈ రోజున చాలా బాధాకరం. మోషే వంటి సమర్థవంతమైన నాయకత్వమును నీవు నడిపించగలిగిన దైవజనుడివేనా? మోషే ఇటు తీర్మానం తీసుకున్నాడు కాబట్టి బండ నుండి నీటిని రప్పించగలిగాడు. మోషే ఇటు తీర్మానం తీసుకున్నాడు కాబట్టి ఎర్ర సముద్రము పాయలుగా చీల్చబడింది. మోషే ఇటు తీర్మానము తీసుకున్నాడు కాబట్టి చెట్టు కొమ్మను విరిచి మారా అనే చేదు నీటిలో వేస్తే అది మధురముగా మార్చబడింది. మరి ఈ రోజున నీ వలన అద్భుతాలు జరుగుతున్నాయా సేవకుడా? ధనం. నీతిని సంపాదించుకో, భక్తిని సంపాదించుకో, విశ్వాసము కలిగి ఉండు, ప్రేమను సంపాదించుకో, ఓర్పును సంపాదించుకో, సాత్వికమును సంపాదించుకో. దైవజనుడా నీవైతే మోషే వలె ఉంటావా? ధనము కొరకు నువ్వు ప్రాకులాడుతావా? సంతృష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధకం. ద్వేషించాల్సిన వాటిని ఎన్నుకొని ఇదే టార్గెట్గా ఈ రోజున సేవ చేస్తున్నారు కొందరు దైవజనులు. మీరు నన్ను ఏమనుకున్నా పర్లేదు, వాక్యం చెప్పమన్న సత్యవాక్యమును సరిగా విభజించమన్నాడు దైవజనుడైన పౌలు తిమోతితో. నా కుమారుడా, దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేని పనివానిగా సత్యవాక్యమును సరిగా విభజించు. నీవైతే వీటిని విసర్జించు. ఏమిటది? ధనాపేక్ష. ఏమండి, ఏమన్నా బుద్ధి ఉంది అసలు దైవజనులకి? ఒక ప్రసంగానికి ఇంత రేటు, ఇదేమన్నా గొర్రె సంతలో కొనటానికి? ఒక ప్రసంగానికి ఇంత రేటు, 3 రోజులకి ఇంత రేటు. దౌర్భాగ్యం రా బాబు, దౌర్భాగ్యం. సేవక సమూహానికి సిగ్గుచేటు. వాక్యాన్ని వాక్యంగా ప్రకటించండి. ఈ రోజున ఇలాంటి విచ్చలవిడి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మిమ్మలను దేవుడు గడప దాటకుండా లాక్డౌన్ చేశాడు. ఇప్పటికైనా నీవు మారాలి, బుద్ధి తెచ్చుకోవాలి. ధనము కొరకు కాదు నువ్వు సేవ చేయాల్సింది, ఆత్మల కొరకు. నీవు నిజముగా దైవజనుడు అయితే ఏ దైవజనుడి దగ్గర బాప్తిస్మం పొందారో ఆ దైవజనుడి దగ్గరికి నీ దగ్గర ఉన్న విశ్వాసులను పంపించు. రోషము కలిగిన వాడవైతే. అది చేత కాదు. అందరూ మన దగ్గరికి రావాలి, డబ్బు ఇవ్వాలి, మనం అందలం ఎక్కాలి, సుఖభోగాలతో తొలతోగాలి. మళ్ళీ టీవీలో అక్కడక్కడ మీటింగుల్లో టీ కొట్టి ఆవిడ ఎంత ఇచ్చింది, ఆవిడ అంత ఇచ్చింది, ఈవిడ ఎంత ఇచ్చింది, మిమ్మల్ని కూడా మేము రెచ్చగొడుతున్నాం, మాకు ఇచ్చేయండి, మేము ఊరేగుతాం. ఏమీ తీసుకుపోలేవు. ఏమైంది? ధనవంతుల ధనం ఏమైంది? కరోనా దెబ్బకి మూలను కూర్చుంది పోయి. జ్ఞానవంతుల జ్ఞానం ఏమైంది? వెర్రిదై కూర్చుంది. మోషే ఎన్నుకుంటున్నాడు, శ్రమ కావాలి నాకు, క్రీస్తుతో నడవటము కావాలి నాకు, క్రీస్తు కొరకు అతసాక్షిగా బ్రతకటము కావాలి నాకు, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం, ధనము కంటే నిందే గొప్ప భాగ్యం. ఈ రోజున అన్యుల చేత నీవు నిందించబడు క్రీస్తు కొరకు, పరలోకములో నీకు ప్రతిఫలము కలుగుతుంది. ఎలయనగా
అతడికి ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టించి సేవ చేశాడు, నడిపించాడు, ప్రజలను నడిపించాడు. ఆలోచించేయండి ఒకసారి మీరు. నేను ఇంత కఠినంగా మాట్లాడుతున్నాను అనేది కాదు మీరు ఆలోచన చేయాల్సి. ఈ రోజున ఏమైంది? నీ సేవ ఏమైంది? కుంటుపడిపోయింది. ఎందుకంటే నువ్వు ఆత్మల కొరకు కాదు. ఒకప్పుడు 15 సంవత్సరాల క్రితం మా దైవజనులు ఎస్ఎన్ గారు మీటింగ్ పెడితే మేమందరం ఆయన వెంట ఉండి ఆ పరిచయంలో పాల్గొంటున్నప్పుడు ఆయన మరలా మాకు సోమవారం సేవకుల మీటింగ్లో చెప్పేవారు. ఏమనంటే, గత నెలలో ఇన్ని స్థలాలలో మీటింగులు పెట్టాం, ఇంతమందిని ప్రభు వైపుకు నడిపించాం, ఇన్ని బాప్తిస్మాలు ఇచ్చాం, కానీ ఇప్పుడు ఇంత మీటింగ్ పెట్టాం, ఇన్ని లక్షల ఖర్చు అయింది, మీరు ఇంత ఇవ్వండి అని అడుగుతున్నాం. సిగ్గుపడాలి మనం. మీ ఊరు వచ్చినందుకు నాకు ఇంత ఖర్చు అయింది, ఎవడు కట్టమన్నాడు నేను? సినిమా సెట్టింగ్లు బ్యానర్ కట్టుకొని వాక్యం చెప్పాడు ఆ దైవజనుడు. మేము సాక్షులం. మా ఊరిలో స్టేజీ కట్టడానికి కూడా వీలు లేకపోతే ఒక ట్రాక్టర్ మీద నిలబడి వాక్యం చెప్పాడు. 24 గ్రామాలు కాలినడకన తిరిగి పరిచర్య చేసిన మహానుభావుడు ఆయన. ఆ రోజుల్లో మేము చిన్నపిల్లలప్పుడు ఆ పల్లెల్లో మీటింగ్లు పెడుతున్నప్పుడు వీధి లైట్లు కూడా లేని ఆ క్రమంలో మా పెదనాన్నగారు, మా నాన్నగారు అందరూ ఆ పెట్రమస్ లైట్లు నెత్తిన పెట్టుకుంటే వాటి వెలుగుల వాక్యం చెప్పాడు ఆయన. అది సమర్థవంతమైన నాయకత్వం. ఆరంభం ఎలాగుందో ముగింపు కూడా అలాగునే ఉంది. ధనము వెంబడెప్పుడు వెళ్ళలా. అది సమస్త కీడులకు మూలమని తెలుసు ఆయనకి. అందుకే ప్రపంచంలో దేవుని దాసులుగా పిలువబడుతున్న ప్రతి వారు ధనాన్ని అసహించుకోవాలి, అన్నపానములు కలిగిన వారయ్యుండి బ్రతకాలి. కార్లు వేలం పాటేయమని ఎవరు చెప్పాడు రా బాబు మీకు? నా ప్రియమైన సహోదరులారా, ద్వేషిస్తున్నాడు. ఐగుప్తు ధనాన్ని ద్వేషిస్తున్నాడు. ఎంత లగ్జరీ ఐగుప్తు, ఎంత లగ్జరీ. చప్పట్లు కొట్టి పిలిస్తే పనివారు పరిగెత్తుకొస్తారు. ఇట్లాంటి వాడు 40 ఏండ్లు హోరేబు పర్వతం మీద గొర్రెలు కాశాడు. అంటే ఈ శ్రమ రాబోవు మహిమ ఎదుట ఎన్నదగినది కాదు తెలుసు మోషేకి. పౌలు అంటాడు, నీవైతే నిజంగా ఈ రోజున మోషే స్థానములో నిన్ను పెట్టుకుని ఒక్కసారి ఆలోచన చేసావు. అక్కడ దండం పెడతాను మీకు. నీవు మార్పు చెందుటకి ఒక 2 నెలలు దేవుడు నిన్ను ఆపాడు. ఎక్కడ సభలు లేవు, ఎక్కడ ఆరాధన లేవు, ఎక్కడ విసిగిపోయి దేవుని కంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమించి ధనము కొరకే సేవ చేసి ఆత్మల సంపాదన విడిచి ఆస్తుల సంపాదన కోరుకుంటున్న నీకు ఈ రోజున ఈ ఆరాధన ఆగిపోవడం ఒక చెంప పెట్టు నీకు. మోషే వలె నీవు నేను ఒక తీర్మానం చేసుకోవాలి ఈ రోజున. ప్రభువా, నీ కొరకు నేను శ్రమలు అనుభవించుటకు ఇష్టపడుతున్నాను. కొంతమంది సేవకులు చూడండి, పెద్దవాళ్ళు అవుతున్నా కూడా ఆ పిల్ల శాస్త్రాలు బావట్లా. మోషేకు 40 ఏళ్ళు దాటగానే ఒక దైవత్వాన్ని గురించిన ఆలోచన. ఐగుప్తులో చిన్ననాటి నుంచి అట్లాగే అల్లరి చిల్లరగా ఉండున్నాడేమో. ఆ చరిత్ర అంతా మనకు బైబిల్లో లేదు. కానీ సరే, నువ్వు సేవకు వచ్చావు, ఈ రోజున సేవకుడిగా నువ్వు నడుస్తున్నావు. సేవకుడిగా నడుస్తున్నప్పుడు నీవు తెలుసో తెలియకో కొన్నిసార్లు నీవు ఇబ్బందులు పడి పొరపాట్లు చేసావు. నీ వయసు పెరిగింది కదా, ఇప్పుడు 40 ఏళ్ళు దాటే సీనియారిటీ వచ్చింది కదా. ఇంకా పిల్ల చేష్టలు, ఇంకా పాపపు క్రియలు, ఇంకా లోభత్వంతో క్రియలు, ఇంకా ధనాన్ని గురించి విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకోవడం, ధన సంపాదనే ముఖ్యంగా. ఈ రోజున సేవకుడన్న వాడు ధనము లేకుండా, నిజముగా ధనము మీద కాంక్ష లేకుండా చేసిన వాడే నిజమైన నాయకుడు, నిజమైన సేవకుడు. ధనము చూడకుండా భక్త సింగారు ఎన్ని సంఘాలు కట్టాడు? 1000 సంఘాలు కట్టాడు. ధనము మీద ఆకాంక్ష లేకుండా యేసన్న గారు ఎన్ని సంఘాలు కట్టాడు? బోలెడని సంఘాలు కట్టాడు. మరి నీవు ఒక ప్రసంగానికి నీకు ₹1,00,000 ఎవరి తాతలు సంపాదించి పెట్టారు ఈ డబ్బంతా? ప్రియమైన సహోదరులారా, దేవుని పనిలో తోటి మిత్రులారా, మీ జ్ఞాపకం చేస్తున్నాను, ద్వేషించాల్సిన వాటిని మనం ద్వేషించాలి, ఎన్నుకొనాల్సిన వాటిని ఎన్నుకొనాలి. ప్రజలు కూడా అలాగనే తయారయ్యారు. సూటు బూటేసుకున్న పాస్టర్ గారికి విలువిస్తారు. బౌన్సర్లు వాళ్ళు ఎవరో మరి, వాళ్ళకి మేపుతారు. కోళ్ళు కుక్కలు మేపి వాళ్ళకి ఆడి పక్కన 4 వేసుకొని తిరుగుతుంటారు. యేసు ప్రభుకి ఎవరున్నారు బౌన్సర్లు? బాప్తిసం ఇచ్చే యోహానికి ఎవరున్నారు?
అపోస్తలులకు ఎవరున్నారు? వాళ్ళకంటే గొప్పవాడివా నీవు? కాదు కదా. ఈ లైవ్ వర్తమానం ద్వారా ఈ రోజున మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. గత వారం రోజుల నుంచి నా హృదయంలో ఉన్న ఆవేదనను ఈ రోజున మీకు తెలియచేస్తున్నాను. అదేమనగా, ఎందుకు సేవకులకు సేవ లేకుండా దేవుడు చేశాడు? ఇంతకంటే పెద్ద వైరస్లు వచ్చినాయి కదా, ఇంతకంటే మరణాలు జరిగినాయి కదా, లక్షలు లక్షలు ఒకే రోజున తుడిచిపెట్టుకుపోయారు కదా. మరి ఈ విపత్తు ఎందుకు ఎదుర్కొంటున్నాం? దేవుని వాక్యం చెప్పినట్లు అన్నపానములు లేని క్షామము కాదు, కానీ దేవుని వాక్యము దొరకని క్షామకాలం. నీ వలన నీవు చేస్తున్న ధనాపేక్షతో కూడిన సేవ వలన ఆళ్ళ సంఘాల్లో నలుగురిని, ఈళ్ళ సంఘాల్లో నలుగురిని, ఆళ్ళ సంఘం దొంగిలించటమే నీ పని. దొంగలం మనం దొంగలం. కష్టపడటం మనకు చేత కాదు. శ్రమలు అనుభవించుట మేలు. నాకు ఆ మాట చాలా ఆశ్చర్యాన్ని కలుగు చేసింది. మీకు మరలా చదివి వినిపిస్తాను చూడండి. 11వ అధ్యాయంలో హెబ్రీ పత్రిక. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే దేవుని బిడ్డలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి. దీనికి ఒక గొప్ప ప్రతిఫలం ఉంది. ఈ ప్రతిఫలము కొరకు మోషే ఎదురు చూస్తున్నాడు. దేవుని వలన వచ్చే ప్రతిఫలము శాశ్వతమైనది. ఈ లోకము వలన వచ్చే ప్రతిఫలం కొద్ది దినాలు మాత్రమే. హీ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద గ్రేట్ రివార్డ్. గొప్ప బహుమానం, అతనికి ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టించి. ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. కొన్ని విషయాలు జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తాను ప్రియులారా. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచన భాగం నుండి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోటి వారసులం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. స్తోత్రము కలుగునుగాక. నీవు చేయు తీర్మానము మీద దేవుడు నీకు ఇచ్చే ప్రతిఫలం ఉంటుంది. నిత్యత్వం అనే ఆ ప్రతిఫలము కొరకు నీవు పని చేస్తావా? ఈ లోకములో ధనము కొరకు నువ్వు పని చేస్తావా? ఈరోజు నీవు అనుభవించవచ్చు లగ్జరీ లైఫ్, కానీ రేపు యుగ యుగాలు నిత్య నరకాగ్నిలో కాలితే? అది ఎరిగాడు మోషే. అల్పకాల పాపభోగము కంటే శ్రమే మేలు. ఏది అనుభవించాలి మనం ఈరోజు? ఏది అనుభవించాలి? ఏసీ రూములు దైవజనులకి ఉండటం తప్పని కాదు నేను చెప్పేది. ఇక బయటికి రాం. మనం చుట్టూ 2-3 బ్రదర్స్ని పెట్టుకుంటాం, 2-3 అసిస్టెంట్లు పెట్టుకొని ఏ సమయంలో ఎవరన్నా వచ్చినా పాస్టర్ గారు ప్రార్థనలో ఉన్నారని చెప్పిస్తాం. పాస్టర్ గారు ఇంటర్నెట్ ఓపెన్ చేసుకున్నాడు అని చెప్పరు వాళ్ళు కూడా. చూడకూడనివన్నీ చూస్తూ రూముల్లో తాళాలు వేసుకొని ప్రజలకు కనిపించకుండా ఎవరైనా వచ్చి కష్టంతో నష్టంతో కన్నీటితో దేవాలయంలోనికి వస్తే వారి కొరకు ప్రార్థన చేయటానికి, వారి బాధ వినటానికి కూడా ఒక 10 నిమిషాలు ఈ రోజున వారి కొరకు సమయం. సూట్ రూములు కావాల్సి వచ్చిన ఈ రోజున సేవకులకి. పేతురుకే సూట్ రూమ్ ఉంది, పౌలుకే సూట్ రూమ్ ఉంది. దేవుని పిల్లలు ఇచ్చిన డబ్బు దేవుని పరిచర్య కొరకు ఖర్చు పెడుతూ ఒకంత నీ సంఘములో విధవరాండ్లు, అనాథలు ఎవరైనా ఉంటే వారికి నీవు సహకరించాల్సిన తీర్మానము కలిగిన వాడవై ఉండాల్సింది బదులు నీవు ఎన్నటెన్నటికీ తీసుకుంటూనే దాన్ని అనుభవిస్తూ ఇదిగో నీవు దేవుని తోటి వారసుడవు కాకుండా ఉంటున్నావు. శ్రమ అనుభవిస్తేనే దేవుని తోటి వారసుడవు. దేవుడు మాకు ఇచ్చిన ఈ కొద్ది పరిచర్యలో కొట్టబడ్డాం, తిట్టబడ్డాం, నిందించబడ్డాం, అవమానించబడ్డాం. స్త్రీలు సహితము మమ్మల్ని హేళన చేసి దుమ్మెత్తిపోస్తే నేడు నా దేవుడు వారి ఎదుట మమ్మలను ఘనమైన సేవకునిగా నిలబెట్టారు. మా దైవజనులు మాకేసిన పునాది చాలా గొప్పది. ఇప్పుడు ట్రెండ్ మార్చుకున్నారులేండి, మా వాళ్ళు కూడా ట్రెండ్ మార్చుకున్నారు. ధనం నడమంత్రపు సిరంటాం కదా, అది కొంచెం కష్టంగా ఉండవచ్చు అందరికీ మాటలు. ఇష్టపడండి. ఇకనైనా దేవుని కొరకు శ్రమ పడటానికి ఇష్టపడండి.
రాత్రింబగళ్ళు ఎర్రని ఎండలో. మా పెదనాన్నగారు ఎప్పుడు చెప్తుండేవారు ఒక మాట. మా పెదనాన్నగారు ఆ దైవజనుడు బ్యాగ్ వేసుకొని తినటానికి తిండి లేక రోడ్డు ప్రక్కనే నడుచుకుంటూ వస్తూ ఆకలయ్యి మా ఊరికి వెళ్ళే మార్గంలో అప్పుడు రోడ్డుకి ఇరుపక్కల చింత చెట్లు నాటితే గవర్నమెంట్ వాళ్ళు ఆ చింత చిగురు తిని అది లోపల వికారాన్ని పుట్టించి వాంతులై కింద పడితే మా పెదనాన్నగారు అప్పట్లో ఈ రోడ్డు తారు పని చేస్తుండే, డాంబర్ పని చేస్తుండే, వాడు ప్యాచ్ వేస్తుండే ఒక ట్రాలీ మీద. ఆ ట్రాలీ మీద ఆ దైవజనుడు వేసుకొని మా ఊరికి వచ్చాడట. శ్రమ. ఇప్పుడు ఆయన వేసిన పునాదే ఈరోజు వరకు నిలబెడుతుంది ప్రతి వారిని. కానీ ఇప్పుడు శ్రమపడం, కష్టపడం సేవ కొరకు. నా ప్రియమైన దేవుని దాసులారా, దేవుని పిల్లలారా, ఇప్పటి కాలపు శ్రమలు మనకిచ్చే బహుమానం ఎదుట ఎన్నదగినవి కాదు. మోషే ఎదుట దేనిని నిలవనీట్ల దేవుడు. ప్రజలు సనుగుతున్నారు, అయినను దేవుడు తన కృపతో నడిపిస్తూ వచ్చాడు. భక్తికి ప్రతిఫలముగా నీవు కలగాల్సినది జీవ కిరీటము నీవు పొందుకోవాలి. అలాగున నీవు దేవుని సన్నిధిలో ఉండాలి. అపోస్తల కార్యాల గ్రంథం 14వ అధ్యాయంలో మీకు ఒక మాట ఉంటుంది. ఆ మాటను మనందరికీ అవసరం కనుక నేను ఆ మాటను మీకు తెలియచెప్తున్నాను. 21 నుండి 23 వరకు చదువుతున్నాను. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తరువాత లుస్త్రాకును, ఈకొనియాకును, అంత్యోకైకును తిరిగి వచ్చిరి. శిష్యుల మనస్సును దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని, అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవలెనని వారిని హెచ్చరించెను. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. స్తోత్రము కలుగునుగాక. ఆనాటి అపోస్తలుల యొక్క తీర్మానం, ఉపవాసాలు ఉండండి, ప్రార్థన చేయండి, దేవుని యందు నమ్మిక ఉంచండి, గ్రామము గ్రామము వెళ్ళి సువార్త ప్రకటించండి. ఈ రోజున గ్రామాలకు వెళ్ళం. మనం గ్రామాలకి ట్రాక్టర్లు పెట్టి, ఆటోలు పెట్టి డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటాం ప్రజల్ని. దేవుని వాక్యం వినేదానికి ప్రజలు స్వచ్ఛందంగా రావాలి. ఫలానా దైవజనుడు వస్తున్నాడు, శ్రమ పడేవాడు, ఫలానా దైవజనుడు నోటి నుంచి వచ్చే వాక్కు అగ్ని వంటి కణము లాంటిది, అతను వస్తున్నాడు మా పట్టణానికి, మా గ్రామానికి, అది దీవెన అని ప్రజలు రావాలి. కానీ డబ్బులు ఇచ్చి ప్రజలను పిలిపించుకునేది ఏంటి? ఏరియాలో ఎంతమంది సేవకులు ఉన్నారో అంతమంది సేవకులకి సూట్లు ఇస్తాం, అంతమంది సేవకులకి సఫారీలు ఇస్తాం, అంతమంది సేవకులకు కానుకిచ్చి మీ సంఘాల్లో వాళ్ళందరినీ రానివ్వంటారు బాబని మనం బ్రతిమలా తెచ్చుకుంటాం. మార్పు చెందాలి. ఇకనైనా ఈ లాక్డౌన్ తర్వాత అయినా ప్రతి సేవకుడు మార్పు చెందకపోతే ఇంతకన్నా క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటారు. హెచ్చరిక, దేవుని హెచ్చరిక ఇది. నీకు ప్రతిఫలముగా కలగాల్సింది జీవ కిరీటమే. జీవ కిరీటమే కానీ లోకములో ధనము కాదు, అంగరంగ వైభవంగా కట్టుకునేదానికి మందిరాలు కాదు. ఈరోజు నీకు కావాల్సింది ఆరాధనకు ఒక మంచి స్థలం, ఒక చక్కని నివాసం ఉండాలి. కానీ దాని వెనుక నీకు సూట్ రూములు, హాట్ రూములు. ఏమండి, ఓ పాస్టర్ గారు ఈ మధ్య నాకు ఫోన్ చేసి చెప్పాడు, ఆయన కొన్న బెడ్, ఆయన కొన్న మంచం ₹1,00,000 అయినాయి అంట. బెడ్, మంచం 1,00,000. కింద పడుకున్న అదే నిద్ర, బెడ్ మీద పడుకున్న అదే నిద్ర కదా. ఉల్లలిస్తే ఎక్కడున్న అదే నిద్ర. ఈరోజు సుఖం కోరుకుంటుంది కాబట్టి లగ్జరీ కావాలి. ప్రతి రూపాయి దేవునికి లెక్క అప్పగించవలసిన వాడవై ఉన్నావు. నీవు నిజముగా మోషే లాంటి నాయకుడివేనా ఈ రోజున? నీకు ప్రతిఫలము కలగాలి దేవుని ద్వారా. మరొక మాట జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తాను. రూతు జీవితంలో కూడా ఇదే తీర్మానం ఉంది. రూతు జీవితంలో కూడా మోయాబును విడిచి బెత్లెహేమునకు వస్తుంది. శ్రమ వస్తుందో తెలియదు, నిందొస్తుందో తెలియదు. భర్తను కోల్పోయింది. ఇక్కడికి వచ్చినాక ఎన్ని ప్రతికూలతలు ఎదుర్కొంటుందో తెలియదు. బోయజ్ అంటాడు, నీవు చేసిన దానికి యెహోవా ప్రతిఫలమిచ్చును. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి ప్రియులారా. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనాన్ని చదివి మీకు వినిపిస్తాను. రూతు యొక్క తీర్మానంలో, రూతు యొక్క ఆ విషయంలో దేవుడు చేసిన ఆశ్చర్యకరమైన కార్యాలను మనం బైబిల్లో చదువుతూ వస్తే
చాలా చక్కగా మనకి వివరించబడుతూ ఉంటాయి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచన భాగాన్ని నేను చదివి మీకు వినిపిస్తాను. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చెను. స్తోత్రము కలుగునుగాక. ఏం చేసింది రూతు? పై వాక్యాలు మీరు చదివితే 9వ వచనం నుండి, వారు కోయుచ్చెనును కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించున్నాను. నీకు దాహమగినప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేసిన నీళ్లను త్రాగుమని చెప్పాను. అందుకు ఆమె సాగలపడి తల వంచుకొని, ఏమీ తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యముంచున్నట్లు నీకు కటాక్షము కలిగినని చెప్పమనగా, బోయాజు, ఈ మాటను వినండి బాగా, బోయాజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడును. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. శ్రమ పడుతుంది తన అత్త కొరకు, తన కుటుంబం కొరకు కష్టపడుతుంది, తన జీవన వ్యవస్థ కొరకు. ఒక వ్యక్తి చూశాడు, అంటున్నాడు, యెహోవా నీకు ప్రతిఫలం ఇస్తాడు, భయపడక ఇక్కడే ఉండు, ఈ పొలములోని ఏరుకో. ఎంత గొప్ప ధన్యత! శ్రమ పడిన వానికి ఆహారము దొరుకుతుందనేది వాస్తవం. దురాశ చేత ధనము సంపాదించుకోవటము కాదు. పౌలు తిమోతికి అదే రాశాడు, అన్నపానములు కలిగిన వాడవై ఉండి. ఏం కావాలండి? ఒక తెల్ల బట్ట, అంత అన్నం పూటకి చాలదా? నీకేమన్నా ఆస్తులు కూడబెట్టుకోవడానికి సంతానం ఉందా? లేదుగా. నీవు సమర్పించుకున్నానని చెప్తున్నావు కదా, ప్రజల కొరకే సేవ చేస్తున్నామని చెప్తున్నాము కదా. ఈ రోజున వివాహాలై సేవ చేస్తున్న సేవకులు కూడా తరతరాలకి సంపాదన. ఐటీ రిటర్న్స్ వస్తే వాళ్ళకు కోట్లు కూడబెట్టడం, వాళ్ళకు కోట్లు కూడబెట్టి ఇవ్వటం, ఎస్కేప్ అవటం, భయంకరమైన ప్రక్రియ. దేవుని పిల్లల నోట ఆ నోట ఈ నోట పడి మళ్ళీ ఏమీ ఎరగనట్లు వాళ్ళ ఎదుట నీతులు చెప్పటం. ఋతుమంటుంది, ఏమి చూసి నా ఎడల నీకు ఇంత కటాక్షము కలిగిందంటే నీవు చేసింది చాలా గొప్ప పని. నీ పెనిమిడి చచ్చిపోయినాక నీ ఇంట ఉండకుండా నీవు బెత్లెహేముకు వచ్చి శ్రమ పడుతున్నావే, ఈ శ్రమ చూసిన దేవుడు నీకు గొప్ప బహుమానం ఇచ్చునుగాక. అందుకే నా దేవుని సేవకులారా, నా దేవుని ప్రజలారా, నా ముగింపు మాటలు మీతో పలుకుతున్నాను. అదేమనగా, మీ అందరికీ చేతులు జోడించి చెప్తున్నాను, శ్రమ పడండి, సేవలో ఆత్మలు సంపాదించుకోండి. ఇతరుల సంఘాల్లో ఆత్మలను దొంగిలించకండి. ఒక టీమును పెట్టి, ఇదొక కొత్త బోధ, ఇదొక కొత్త పరిచయం ఈ మధ్య వచ్చింది. ఒక 10 మంది టీమును పెడతారు. ఆ ఏరియాలో ఉన్నవారిని, ఏ సేవకుడైనా ఏ సంఘమైనా పర్లేదు, మన సంఘానికి వచ్చేటట్టు వాళ్ళని మోటివేట్ చేయండి, వాళ్ళని మలుచుకోండి. వాళ్ళు వచ్చి భక్తి నటిస్తారు, వందనాలు బాబుని వంగి దండాలు పెడతారు. సంత విధుల్లో వందనాలు కోరుకునే బ్యాచ్ వీళ్ళు. ముగింపు మాట హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 35వ వాక్యం చదివి ప్రార్థన చేస్తాను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 35వ వాక్య భాగం. కాబట్టి ధైర్యం, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై, అండర్లైన్, దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. షార్ట్ పీరియడ్లో పెద్ద మందిరాలు కట్టాలి, పెద్ద గొప్ప సేవకులమని అనిపించుకోవాలి, పేరు ప్రఖ్యాతులు. సేవకులారా, ధైర్యము విడిచిపెట్టకండి, గ్రామం తిరగండి, క్రీస్తుతో కూడా శ్రమపడండి, పైనున్న వాటి కొరకే దృష్టి ఉంచండి. ఈ లోక సంబంధమైన ధనం సమస్త కీడులకు మూలమని ఎంచి తగుమాత్రము వస్త్రము అన్నపానములు కలిగిన వారమయ్యండి. ఒక మంచి సాక్ష్యము కలిగిన సేవ చేద్దాం. మోషే వలె ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీలను నడిపించిన సమర్థవంతమైన నాయకత్వపు లక్షణాలు కలిగి నాయకులుగా నిలబడదాం. దైవ కృప మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. తలలు వంచుదాం. చిన్న ప్రార్థన. ఈయన మాటలు మీలో కొంతమందికి బాధ కలిగించి ఉండవచ్చు. అయినను సత్యము చెప్పమన్న దేవుని ఎదుట సత్యమునే ప్రకటిస్తున్నాను. ఈరోజు అన్నీ ఉండి ఏమీ చేతగాని వాడవయ్యావు. ఎందుకు? నీకంటే ధనమే నీవు ఎక్కువగా ప్రేమించావు. నీ దేవుని కంటే ధనమునే ఎక్కువగా ప్రేమించావు. ధనమును విడిచిపెట్టాలి. సమస్త కీడులకు అది మూలం.
ఎన్ని దినాలని దేవునికి ఇష్టం లేని పరిచర్య చేస్తా. శరీరమును నలగగొట్టమని ఒక ప్రక్క వాక్యము చెప్తుంటే శరీరాన్ని సుఖపెడుతున్నాం. ఒక్క పూట భోజనము మానుకొని ప్రార్థన చేయలేనంతగా మనం మారిపోయాం ఈ రోజున. ప్రియులారా, క్రీస్తు కొరకు శ్రమపడిన వాడు క్రీస్తు తోటి వారసుడు, వానికే పరలోక రాజ్యం. క్రమము తప్పిన సేవ, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి అని ప్రభు మీతో చెప్పక మునిపే ఈ లాక్డౌన్ మనందరికి ఒక గుణపాఠం మార్చుకోవాలి. ఈ రోజున సుఖభోగములు అనుభవించుటకు కాదు సేవకొచ్చింది. సేవ అనేది సావు, నిప్పులు ఒడిలో పోసుకోవటమే. ప్రజల కొరకు కరిగిపో. 24 గంటలు రూములో ఉండి సుఖభోగాలు అనుభవిస్తూ ఇంటర్నెట్ లోపల చేసుకొని చూడకూడని దృశ్యములను చూస్తూ ఈ రోజున సేవక వర్గం విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నది వలన అసలు దేవుడు నీకు సేవే లేకుండా చేశాడు. బుద్ధి తెచ్చుకో. రోషము పుట్టాలి. ఉచితముగా నీకు ఇవ్వబడింది, ఉచితముగా ప్రకటన చేయి. ప్రసంగానికి వెలకట్టకు. అది అవివేకం. అది ఇంగిత జ్ఞానము తెచ్చుకోవాలి. ఈ రోజున మనమందరం ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ ఇంతవరకు క్రమం తప్పిన పని చేస్తే ప్రభు ఎదుట ఒప్పుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన యేసయ్య, మీకు మహిమ. మీరిచ్చిన హెచ్చరికను బట్టి కృతజ్ఞతా వందనాలు. మోషే వలె అల్పకాల పాప భోగమును ద్వేషించి శాశ్వతమైన నిత్య రాజ్యము కొరకు ఈ పనిలో శ్రమను అనుభవించే భాగ్యం అందరికీ దయచేయండి. ఇప్పటికే కొంతమంది మీ దాసులుగా పిలువబడుతూ ఈ లోక ధనాన్ని, పేరుని, ప్రఖ్యాతిని, కీర్తిని ఘటించి దాని కొరకు ప్రాకులాడుతున్నారు. దయతో వారిని క్షమించి మీ వైపుకు మరల్చండి. నా దేవా, నా తండ్రి, మీ ఉన్నతమైన ఆశీర్వాదం మా అందరికీ కలుగు చేయండి. ప్రేమపూర్వకమైన గద్దింపును మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. శిక్షను తృణీకరించువాడు ఎన్నో అపాయములు పొందుతాడు. ప్రేమించిన మీరు మమ్మలను శిక్షించి గద్దించే దేవుడవు కాబట్టి నీ కృపలో మమ్మను జ్ఞాపకం చేసుకొని సక్రమమైన మార్గములో నడిపించి మాకు మేలు దయచేయమని, ఘనత, మహిమ, ప్రభావములు మీరు పొందుకొనమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవదేవుని యొక్క శాశ్వతమైన ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఎడబాయని కృప, నిత్య ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవుని సహవాసమును మనకును సకల పరిశుద్ధులకు మోషే వలె తీర్మానించుకొని దేవుని ప్రజలను నడిపించగలిగిన ఆలోచన కలిగిన ప్రతి సేవకునికి, ప్రతి విశ్వాసికి ఆయన కృప సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. మరలా ఉదయకాలం 9 గంటలకు లైవ్ కార్యక్రమంలో కలుసుకుందాం. అనతి కాలంలో మేబీ June 1 ఈ లాక్డౌన్ అయిపోయి మరలా మందిరాలు పునరుద్ధరించబడతాయని నాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది. ప్రార్థన చేస్తున్నాను. దయచేసి మీరు కూడా ప్రార్థన చేసి వచ్చే నెల అందరం ప్రతి సంఘములో ఎవరికి వారే ప్రార్థనలో ఏకీభవించేటట్లుగా ప్రభు సహాయం చేయలాగా ప్రార్థన చేద్దాం. దేవుని కృప అంతవరకు మీకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.